అమ్మ వయస్సు పెరిగే కొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది. గదిలోనే అటూ ఇటూ నడవడానికి గోడ ఆసరా అవసరమవుతోంది. తన చేతులు పడిన చోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి. నా భార్యకు అది చిరాకు. తరచూ నాతో చెబుతోంది. గోడలు మురికిగా కనిపిస్తున్నాయనేది ఆమె కంప్లయింట్. ఓ రోజు ఆమెకు బాగా తలనొప్పి ఉండటంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నది. అవే చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడమీద. నా భార్య నామీద అరిచింది. నేను సహనం కోల్పోయి అమ్మ మీద అరిచాను. నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను. గాయపడ్డట్టుగా తన కళ్ళు నావైపు అదోలా చూసింది. నాకే సిగ్గనిపించింది. ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు. ఆ తరువాత గోడలను పట్టుకుని నడవగా చూడలేదు నేను. ఓ రోజు బ్యాలెన్స్ తప్పి పడిపోయింది. మంచం మీద పడిపోయింది. తరువాత కొన్నాళ్లకే కన్నుమూసింది. నాలో అదే దోషభావన. ఆ రోజు తను నావైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నా. కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నా. పెయింటర్స్ వచ్చారు. నాన్నమ్మను బాగా ప్రేమించే నా కొడుకు అమ్మ వదిలేసి వెళ్లిన ఆ గోడ మీద మాత్రం కొత్త పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు. అరిచాడు. ఆ పెయింటర్స్ సీనియర్లు, క్రియేటివ్ కూడా. మీ నాన్నమ్మ చేతిముద్రలు చెరిగిపోకుండా చూస్తాం, వాటి చుట్టూ సర్కిళ్లు గీసి డిజైన్లు వేసి ఓ ఫోటో ఫ్రేములా మార్చి ఇస్తాం సరేనా అని సముదాయించారు. అలాగే చేశారు. ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం. ఆ డిజైను మా ఇంటికొచ్చిన వాళ్లు అభినందించేవాళ్లు. వాళ్లకు అసలు కథ తెలియదు. తెలిస్తే నన్ను ఎంత అసహించుకునేవాళ్లో. కాలం ఆగదు కదా, వేగంగా తిరుగుతూనే ఉంది. నాకు వయస్సు మీద పడింది. శరీరం నా అదుపులో ఉండటం లేదు. కొన్నిసార్లు నాకిప్పుడు అదే గోడ ఆసరా కావలసి వస్తోంది. అమ్మ పడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలిసొస్తోంది. ఎందుకనిపించిందో తెలియదు. గోడ ఆసరా లేకుండానే నడవటానికి ప్రయత్నిస్తున్నాను. ఓ రోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు. నా భుజాలు పట్టుకున్నాడు. గోడ ఆసరా లేకుండా అస్సలు నడవొద్దు, పడిపోతావ్ అని మందలించాడు. మనవరాలు వచ్చింది. నీ చేయి నా భుజాల మీద వేసి నడువు తాతా అంది ప్రేమగా. నాలో దుఃఖం పొంగుకొచ్చింది. అసలే అమ్మని నేనే పోగొట్టుకున్నాననే ఫీలింగు. అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు. నేను ఆ రోజు అమ్మ మీద అరవకపోతే ఇంకొన్నాళ్లు బతికేది కదా అనే బాధ. నా మనవరాలు మెల్లిగా నన్ను నడిపించుకు వెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది. తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది. గదిలోని గోడమీద అమ్మ చేతిముద్రలనే ఆమె డ్రాయింగ్ బుక్లో గీసింది. టీచర్ బాగా అభినందించిందని చెప్పింది. పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి అని రాసిందామే ఆ స్కెచ్ మీద. నా గదిలోకి వచ్చి పడుకున్నాను. మౌనంగా రోదిస్తున్నాను. నన్ను వదిలి వెళ్లిపోయిన అమ్మను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను. తరువాత మెల్లగా నిద్ర పట్టేసింది. ఏమో తరువాత ఏమైందో నాకు తెలియదు. నా ఆత్మ అమ్మ వైపే వేగంగా పయనిస్తున్నట్టే ఉంది. ఇది ఓ కొడుకు ఆత్మఘోష.